శివమయమే. శివ శివ శంకర భక్త శంకర శంభో. ఏ జన్మ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేష్ దేశీ. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన భారతదేశంలోని అతిపెద్ద టెంపుల్లో ఒకటైన శ్రీకాళహస్తి టెంపుల్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. పంచభూత లింగాల్లో వాయులింగమే ఈ శ్రీకాళహస్తి లింగము. ఈ శ్రీకాళహస్తి టెంపుల్ కు శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రీ అంటే సాలీడు, కాళ అంటే సర్పము, అస్థి అంటే ఏనుగు. వీటికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంటుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తుంటే ఈ స్టోరీ అయితే మీకు అర్థమవుతుంది. చాలా సూపర్ గా ఉంటుంది స్టోరీ అయితే. కంప్లీట్ గా చూడండి వీడియో అయితే మీరు. వీటితో పాటు ఈ టెంపుల్ రాహు కేతు క్షేత్రంగా సర్పదోష నివారణ పూజలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సర్పదోష నివారణ పూజలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అయితే ఇవ్వబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీటితో పాటు ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన పాతాళ గణపతి టెంపుల్ ని, ఇక్కడే ఉన్న భరద్వాజ తీర్థాన్ని అయితే వీడియోలో మీరు చూడవచ్చు. ఇంకా వీటితో పాటు ఈ టెంపుల్ ఆనుకొని ఉన్న కొండపైన ఉన్న భక్త కన్నప్ప టెంపుల్ గురించి అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూస్తే శ్రీకాళహస్తి టెంపుల్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓం నమః శివాయ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో స్వర్ణముఖి నదికి అడ్డంగా వెలిసిన ఓ పుణ్యక్షేత్రమే శ్రీకాళహస్తి. ఈ ఆలయం చుట్టూ వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇది శైవ భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇది పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగానికి ప్రాధాన్యత కలిగిన ఆలయం. ఇక్కడ శివుడు వాయు స్వరూపంగా లింగ రూపంలో వెలిశాడు. అగ్ని లేకపోతే ఊపిరి ఉండదు, అలాగే వాయు లేకపోతే జీవం ఉండదు. అందుకే ఇక్కడ దీపం ఎటు తిప్పినా ఆలోచనాతీతంగా కదిలిపోతుంది. ఇది వాయులింగం అన్నదానికి ఆధారంగా చెప్పబడుతుంది. మన భారతదేశంలో కొన్ని దేవాలయాలు భగవంతుని దర్శించడానికి మాత్రమే కాదు, భావాన్ని తాకడానికి, కాలాన్ని నిలిపివేయడానికి, శ్వాసలో శివుని గ్రహించడానికి నిర్మించబడ్డాయి. అవే త్రిగుణాల ఆలయాలు. అలాంటి ఆలయాల్లో ఒక ఆలయమే శ్రీకాళహస్తి ఆలయం. ఈ ఆలయం త్రికోణ ఆకారంలో ఉంది. దీని ప్రధాన గర్భగుడి వాయువు శ్వాస ఆధారంగా నిర్మించబడింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, లింగానికి అభిషేకం చేసిన దీపం ఎటు తిప్పినా ఊగిపోతుంది. వాస్తవానికి ఆలయంలో ఎయిర్ కండిషనింగ్ లేకపోయినా, అలాగే ఎలాంటి గాలి చొరబడిని గర్భగుడిలో దీపం కదలడం అంటే అదొక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం వాయుతత్వాన్ని నడిపే శిల్పశాస్త్ర ఆధారంగా నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయాన్ని 7 లోకాలకు ప్రతినిధిగా 7 ఆధార శిలల మీద నిర్మించబడిన ఆలయం. ఈ ఆలయంలో గర్భగృహంలో ఓ విశేషం ఏంటంటే, మీరు ఎంత గొంతెత్తినా శబ్దం తిరిగి మీ చెవికి రావడం జరగదు. ఎందుకంటే ఆ నిర్మాణం ధ్వనిగ్రహణం కాకుండా శబ్దాన్ని గ్రహించి శివుడికి సమర్పించుకునేలా శిల్పకళతో ఉంది. ఈ ఆలయంలో పైన కనిపించని ఓ ద్వారం ఉంది. ఇది ఆకాశ మార్గం ద్వారా వాయుతత్వాన్ని గ్రహించేలా ఉంటుంది. అక్కడి నుండే కొన్ని చల్లటి గాలులు లోపలికి వస్తూ భక్తుడి శ్వాసలోకి ప్రవేశిస్తాయని పురాణ విశ్వాసం. ఇది వాయులింగానికి ఉన్న ప్రాణదాత ద్వారం అని అంటారు. భక్త కన్నప్ప శివుడు కన్నులకు నీళ్లు పోశాడు అన్నది మనకు తెలిసిన కథ. కానీ పురాణాల ప్రకారం ఆ సమయంలో దేవతలే రక్షణ చేయలేని స్థితిలో ఉన్నారని చెబుతారు. శివుడు కన్నప్పకే తన కన్నులను అప్పజెప్పాడు. అంటే భక్తుడి ప్రేమ ముందు దేవుడు తల వంచాడు. ఇదే కారణంగా అక్కడ భక్తుడి ఆలయంపై ఆధిపత్యం ఉంటుంది. ఈ ఆలయంలో కేవలం బ్రహ్మనులే పూజ చేయాలి అనే నిబంధన ఉండదు. ఇక్కడ చేసే రాహుకేతు పూజ సాధారణ పూజ కాదు. ఈ పూజలో మీరు కూర్చున్న స్థలం, మీ దిశా మార్గం, అర్చకుని మంత్రోచ్చరణ పద్ధతి ఇవన్నీ మీ జాతకానికి సంబంధించి ప్రత్యేకంగా అమర్చబడతాయి. ఇక్కడ ఈ ఆలయంకున్న ఒక సీక్రెట్ ఏంటంటే, కొంతమంది అర్చకులు చెప్పకుండా ఒక చిన్న బియ్యం గింజ మీ దగ్గర ఉంచుతారు. అది మీరు ఊపిరి తీసుకున్న తర్వాత అది హోమంలో వేసినప్పుడు మీరు మోక్ష మార్గం వైపు అడుగు వేస్తారని చెప్తారు. ఈ శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు జరిపించుకోవడానికి మామూలుగా అయితే 500 నుంచి 1500, 2500, 5000 వరకు అయితే ఈ విధంగా మనకైతే ప్రత్యేక పూజలు అయితే ఉంటాయి. ఇక్కడ శ్రీ అంటే దేవతాగణం,
కాల అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురి భక్తి వల్ల శివుడు ప్రసన్నమై వీరికి మోక్షాన్ని ఇచ్చాడట. అందుకే ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ భక్త కన్నప్ప చరిత్ర కూడా ప్రసిద్ధి. ఈ ఆలయంలో భూమి లోపల పాతాళంలో ఉన్న పాతాళ వినాయకుడు దర్శనానికి అవకాశం ఉంది. చాలా చిన్న గుహలా ఉంటుంది. అక్కడికి దిగి గణపతిని చూడాలి. అతని తల కొంచెం మాత్రమే బయట కనిపిస్తుంది. శ్రద్ధగా చూస్తే మనకు శాంతి కలుగుతుంది. ఏనుగు, సర్పం, సాలేడు కథ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకసారి ఒక ఏనుగు, ఒక నాగుపాము మరియు ఒక సాలేడు ఒకే సమయంలో శివలింగాన్ని పూజించారట. ఏనుగు పూలు నీళ్లు తెచ్చింది, నాగుపాము పూలమాల వేసింది, సాలేడు ఒక చిన్ని రాలితో లింగాన్ని శుభ్రం చేసింది. చివరకు వారంతా గొడవపడి శివుడు ప్రత్యక్షమై అందరిని ఆశీర్వదించి వారికి భక్తిని మోక్షం ఇచ్చారట. ఇక్కడ రాహుకేతు పూజ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. జాతక శాంతి, శాప విమోచనం కోసం భక్తులు ఈ పూజ చేస్తారు. పూజ చేసేటప్పుడు నీవే బాధ్యత అనే భావంతో కాదు, నీవే బాధ్యత వహించేవాడి అనే ఆత్మచింతనతో చేయాలి. పూజ విధానం ఎలా ఉంటుందంటే ఈ ఆలయంలో రాహుకేతు పూజ రోజంతా జరుగుతుంది. ఒక ప్రత్యేక పూజ మండపం ఉంటుంది. భక్తులకు ప్రత్యేక పూజ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించి రాహుకేతులకు సంబంధించిన పూజా విధానంలో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సాధారణ పూజకైతే 500, ప్రత్యేక పూజకైతే 1500 లేదా అంతకంటే ఎక్కువ విఐపి పూజ అర్చల గైడెన్స్తో అయితే 2500 తీసుకుంటారు. ఈ పూజ చేయాలంటే తప్పనిసరిగా జాతకం ఉండాల్సిన అవసరం లేదు. కానీ పూజ చేసే ముందు తమ సమస్యలపై ఒక స్పష్టత ఉండాలి. పూజ చేసిన తర్వాత మనసులో ఒక కొత్త ఆశ, కొత్త వెలుగు మొదలవుతుంది. ఈ శ్రీకాళహస్తి ఆలయం యొక్క దర్శన విషయానికి వస్తే ఆలయం రోజు తెరిచే ఉంటుంది. పర్యాటకులు, గైడులు, ప్రైవేట్ ప్రవేశాలు కూడా లభ్యము. శుద్ధమైన ప్రసాదం అందుతుంది. ఫోన్, కెమెరాలు కొన్ని ప్రాంతాల్లో అనుమతించరు, గమనించండి. ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛత పాటించాలి. నైరుతి మూలలో ఉన్న శ్రీకాళహస్తి కలియుగ మహాక్షేత్రం అని పెద్దల మాట. శ్రీకాళహస్తి భక్తి, విశ్వాసం, క్షమ, పునరుద్ధరణ ఆలయం ఇది. పంచభూత లింగాల్లోని వాయులింగమే ఈ శ్రీకాళహస్తీశ్వర లింగం. ఈ దేవాలయంలో గర్భగుడిలో ఎలాంటి కిటికీలు ఉండవు, కానీ అక్కడ దీపాలు గాలికి ఊగిపోతూ ఉంటాయి. ఈ వాయువు ఈ లింగం నుంచే వస్తుంది. అదే ఈ శివలింగం ప్రత్యేకత. అన్ని శివలింగాలకి అభిషేకం జరిగినట్లు ఇక్కడ జరగదు. కేవలం కర్పూరంతో మాత్రమే అభిషేకిస్తారు. అందుకే ఈ శివలింగాన్ని కర్పూర లింగం అని కూడా అంటారు. శ్రీకాళహస్తి అనే పేరు శ్రీ అంటే సాలేడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు అనే వీటి నుంచి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. దీని వెనకాల ఒక కథ ఉంది, అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏనుగు ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో నీటిని తన తొండంతో తీసుకువచ్చి శివలింగాన్ని అభిషేకించి బిల్వపత్రాలతో పూజ చేసేది. సాలేడు ప్రతిరోజు శివలింగంపై దుమ్ము ధూళి పడకుండా శివలింగం చుట్టూ సాలెగూడు నిర్మించేది. పాము రోజు విలువైన రత్నాలతో శివలింగాన్ని పూజించేది. ఇవి మూడు ఒకదానికి ఒకటి తెలియకుండా ఈ విధంగా శివలింగాన్ని పూజించేవి. ఒకరోజు పాము శివలింగాన్ని రత్నాలతో పూజిస్తుంటే సాలెడు పురుగు అయితే శివలింగానికి దుమ్ముదులు పడకుండా మందంగా సాలెడు గూడుని నిర్మించింది. ఇటువంటి పూజ విధానం ఒకటి ఉందని తెలియక ఏనుగు తన తొండంతో నీళ్లు తీసుకొచ్చి శివలింగాన్ని అయితే శుభ్రపరిచింది. దీనితో కోపగించిన పాము ఏనుగు తొండంలో దూరింది. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో పాము మరణించింది. ఏనుగు తొండం శివలింగాన్ని తాకింది. ఆ మధ్యలో ఉన్న సాలెడు మరణించింది. పాము విషానికి ఏనుగు కూడా మరణించింది. వీటి భక్తికి మెచ్చిన శివుడు వీటికి మోక్షాన్ని ప్రసాదించాడు. దీనివల్లనే ఈ ప్రదేశాన్ని శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. పుత్ర శోకానికి గురి అయిన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగేశ్వర లింగాన్ని దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమే బ్రహ్మదేవుడు కూడా పూజించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రంగా పేరు వచ్చింది. సర్పదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలు వీటి నుంచి నివారణ కోసం ఈ స్వామిని అయితే పూజిస్తారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో పాతాళ వినాయకుడు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వినాయకుని అయితే మీరు మిస్ చేసుకోకండి. వినాయకుని దర్శించుకోవాలంటే పాకుతూ లోపలికైతే వెళ్ళి అక్కడి నుంచి మెట్ల ద్వారా కిందికి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలి. ఒక్కసారి 10 మందికి మాత్రమే అలో చేస్తారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. శ్రీకాళహస్తి టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే జ్ఞాన ప్రసన్నాంబ అమ్మవారు ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు నేను పైనకి అయితే వెళ్తున్నాను. పైన భక్త కన్నప్ప వారి యొక్క గుడి ఉంటుంది. భక్త కన్నప్ప అయితే కొండపైన ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ నుంచి 250 మెట్లు అయితే ఉంటాయి. నేనైతే ప్రజెంట్ మెట్లు అయితే ఎక్కుంటూ వస్తున్నాను. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయాన్ని అయితే సందర్శించకుండా తిరిగి వెళ్ళరు. కానీ చాలా మంది వయసు రీత్యా ఇక్కడ నుంచి దాదాపు 258 మెట్లు ఉంటాయి కొండపైకి. అక్కడికి వెళ్ళలేక చాలా మంది అయితే కింద నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కుకొని వెళ్ళిపోతుంటారు.
చాలా అద్భుతంగా ఉంటుంది కొండపైన దేవాలయము. పరమశివునికి గొప్ప భక్తుడు ఎవరంటే అందరికి టక్కున గుర్తుకొచ్చే పేరు భక్త కన్నప్ప. భక్త కన్నప్ప మూఢ భక్తుడే అయిన శివభక్తుల్లో అగ్రగణ్యుడిగా మిలిగిపోయాడు. పరమశివునికి ఉన్న విశిష్ట భక్తుల్లో భక్త కన్నప్ప ఒకరు. శివునిపై తన భక్తిని తెలపడానికి తన 2 కళ్ళని ఇవ్వడానికి కూడా వెనకాడని భక్త కన్నప్ప చరిత్రలో నిలిచిపోయారు. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టు పూర్వోత్తరాలను అతని భక్త కన్నప్పగా మారిన వైనం తెలుసుకుందాం ఇప్పుడు. అర్జునుడు ఆ జన్మలో శివ సాయుధ్యం పొందలేక మరో జన్మ ఎత్తాడు. తండై నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజు వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది. తిన్నడు నిద్ర నుంచి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తన కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి, అయ్యా శివయ్య, నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతిలో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. అదే ఊరిలో ఉన్న శివగోచర అనే భక్తుడికి తిన్నడు చేసే ఈ పనులు నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్పగా కలిగించింది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకిలమైన పనులు చేయడమే కాదు, చూడడము ఘోరమే. ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకుని చనిపోయబోయాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాక్కొని ఏం జరుగుతుందో చూడు అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగానే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకు ఇలా జరిగింది? శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతుంది. శివుడి కంట్లో నుంచి రక్తపు నీరు రావడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కలు ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే 2వ కంటి నుంచి రక్తం కారుతుంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, శివ, విచారించకు, నా 2వ కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి 2వ కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు. అదంతా వెనుక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తిన్నడి అపరిమిత భక్తి ప్రవృత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, భక్త, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు. శివగోచారుడు ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఆశ్చర్యపోయాడు. కన్నప్ప శివునికి అంకితమైన గొప్ప భక్తుడు. అతని భక్తి అసాధారణమైనది. ఆయన నిస్వార్థ భక్తి, సమర్పణ భావన నేటికి ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు ఎప్పటికీ మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ క్షేత్రానికి వెళ్ళండి. ఓ శాంతి, ఓ క్షణం, ఓ దేవుని దయ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా శ్రీకాళహస్తి టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీరు ఎవరైనా శ్రీకాళహస్తి టెంపుల్కి విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మీ అనుభవాన్ని అయితే కింద, మీ ఎక్స్పీరియన్స్ అయితే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.